నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్కల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. దశపాపహర దశమి వస్తోంది. రేపు 16వ తారీఖు. జ్యేష్ఠ మాసంలో చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజులు ఉన్నాయి. ఈ మాసానికి ఆ మాసం ఉందండి బాబు. ఈ మాసం బాగుంది అంటే నెక్స్ట్ మాసం ఇంకొంచెం, ఇంకొంచెం. నెక్స్ట్ వచ్చేది ఆషాఢం, ఆ తర్వాత మళ్ళీ శ్రావణం, ఇంక మళ్ళీ పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. నిజానికి మీ ఛానల్లో చైత్రం నుండి పాల్గొనం వరకు ఒక సంవత్సరం వీడియోలు చూస్తే ఏ రోజుకి ఏ ప్రాధాన్యత ఉందో అన్ని చేశారు. గురుగారు చాలా గొప్ప విషయం. విశ్వనాథ్ ప్రసాద్ గారికి చెందుతుంది ఈ క్రెడిట్ అంతా. ఆయన అందిస్తే నేను చెప్పడం జరుగుతోంది. రైట్. దశపాపహర దశమి చాలా 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 వైశిష్ట్యం కలిగినటువంటి తిథిగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గంగాదేవి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అమ్మని తలుచుకోవటం ఖచ్చితంగా మన పూర్వజన్మ సుకృతం. ఎంత ట్రై చేస్తున్నా ఇట్లాంటివి చూడటానికి ఇష్టపడట్లేదు. బాధ అనిపిస్తుంది, కానీ పర్వాలేదు. 10 మంది చూసి 10 మంది అయినా దీన్ని వినియోగించుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఒకసారి ఈ తిథి యొక్క వైశిష్ట్యం లేదు, ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే దశహర గంగా స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. నిజానికి గంగాదేవి కాశీ క్షేత్రానికి వచ్చేటప్పుడు సూర్యుడు ఎదురుగా నుంచుని స్తోత్రం చేస్తాడు. గంగాదేవికి స్తోత్రం చేస్తాడు. అది ఎక్కడ ఉంటుంది అంటే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మన మణికర్ణిక ఘాట్ పక్కన ఇప్పుడు కొత్తగా లోపలికి వెళ్ళడానికి పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి కదా, దానికి ఎదర పశుపతినాథ్ దేవాలయంలో అక్కడ గంగాదిత్యుడు అనేటువంటి ద్వాదశాదిత్యులో ఒక ఆదిత్యుడు ఉన్నాడు. గంగాదిత్యుడు తెల్లగా ఉంటాడు ఆయన. ఇప్పటికీ ప్రతిరోజు ఆ గంగాదిత్యుడు గంగాదేవిని స్తుతిస్తూనే ఉన్నాడు. అలాగే దశ పాపహర దశమి పేరులోనే ఉంది. దశ పాపహర 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టగలిగేటువంటి శక్తి ఉన్నది. మనం పాపాలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? బోల్డంత తపస్సు చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి, ఇంకా రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేయాలి. కొన్ని చేసినా కూడా పోవు, రౌరవాది కర్మలు పోవు. కానీ ఒక్క మునక వేస్తే 10 రకాలైనటువంటి పాపాలు పోతాయి. అది ఈ జన్మ మాత్రమే కాదు, 10 జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పాపాలు, 10 రకాలైనటువంటి పాపాలు. 3 ఏమో శారీరకమైనటువంటివి, 4 మానసికమైనటువంటివి, 3 వాచకములు, నోటితో చేసేటువంటి పాపాలు. అవి చెప్పుకోవడం కూడా మనం జుగుప్సాకరంగా ఉంటుంది. అంత దారుణమైన పాపాలను తీసేస్తుంది గంగాదేవి. ఎలాంటి పాపాలంటే ఆఖరికి పరభార్య సేవనం చేసినటువంటి వాడికి కూడా ఆ దోషం తీయగలిగేటువంటి శక్తి ఉన్నది. అంత దారుణమైన దోషాలు తీస్తుంది. ఈ జన్మలోనే రకరకాల పాపాలు చేస్తుంటామే, ఈ జీవి 10 జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి ఆ 10 రకాల పాపాలను తీయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే దీన్ని జ్యేష్ఠ మాసంలో ఒక వ్రతం కింద ఆచరిస్తారు. దీన్నే గంగా దసరా అని కూడా అంటారు. మనకి అమ్మవారికి ఆశ్వీజ మాసంలో ఏ విధంగా అయితే నవరాత్రులు ఉంటాయో, గంగాదేవికి కూడా నవరాత్రి దీక్ష చేస్తారు. కాశీలో విశేషంగా చేస్తారండి, చాలా విశేషంగా చేస్తారు. ప్రతి ఘాట్లోనూ అమ్మవారి యొక్క అలంకారం అది చేస్తారు గంగాదేవిది. పాడ్యమి మొదలుకొని నవమి తిథి వరకు ప్రతిరోజు సంకల్పపూర్వకంగా గంగా నదిలో స్నానం చేయాలి. దాన్ని అఘమర్షణ స్నానము అంటారు. అంటే అఘము అనగా పాపాలని పోగొట్టేటువంటి స్నానం. మలమర్షణ స్నానం అంటారు, సంకల్పం లేకుండా చేసేటువంటి స్నానం. అది కేవలం మాలిన్యాన్ని తొలగించుకోవడానికి, దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల సంకల్పానికి అంత ప్రాముఖ్యత. ఈ అఘమర్షణ స్నానం చేస్తే ఈ పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు కూడా స్నానం చేసి 10వ రోజు అయినటువంటి జ్యేష్ఠ శుద్ధ దశమి, జ్యేష్ఠ మాసే సిత ఉపక్షే హస్త నక్షత్ర సంయుక్తం అన్నాడు. దశమి రోజున హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎవరైతే గంగలో స్నానం చేసి ఆ గంగ ఒడ్డున నుంచిని దశహర గంగా స్తోత్రాన్ని పారాయణ చేస్తారో, అది కూడా ఎక్కడ చేయమన్నాడు? ప్లేస్ కూడా ఇదంతా ఎక్కడుంది? కాశీఖండంలో నిక్షిప్తమై ఉంది. అక్కడ ఈ దశాశ్వమేధ ఘాట్ అన్ని 10 నెంబరే వస్తాయి. ఈ బ్రహ్మగారు అశ్వమేధ యాగాలు 10 చేశాడు అక్కడ. ఆ దశాశ్వమేధ ఘాట్ లో ఎవరైతే స్నానం చేసి దశాశ్వమేధేశ్వరుణ్ణి చూస్తారో వారికి ఈ పాపాలన్నీ కూడా క్లియర్ చేసేస్తాడు. పెన్సిల్ తో రాసి చెరిపేసినట్టుగా పూర్తిగా. అది ఎంత చేస్తే అవుతుంది? మన ఈ జీవి శరీరాన్ని పొందింది. అదే ఈ శరీరం అనేటువంటిది ఇంకో రకమైన శరీరం వస్తే మనం చేయలేం. ఎందుకంటే
వివేక చూడామణిలో సాక్షాత్తు శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, దుర్లభం త్రయమై వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మూడు ఈ లోకంలో దుర్లభమైనటువంటి విషయాలు. మనుష్యత్వం, మనిషిగా పుట్టడం. ముముక్షత్వం, ఏదైనా సాధించాలి, భగవంతుడిని ఆరాధన చేయాలి. సత్వబుద్ధి వల్ల మాత్రమే భగవంతుడి వైపు ధ్యానం వెళ్తుంది, ముముక్షత్వం అంటారు దాన్ని. అలాగే మహాపురుష సంశ్రయ, సత్సాంగత్యం అనేటువంటిది కూడా భగవంతుడే ఇవ్వాలి తప్పితే మనం ఎంత పాకులాడినా మనకి సత్సాంగత్యం దొరకదు. ఈ మూడు దుర్లభం అని సాక్షాత్తు శంకర భగవత్పాదులు చెప్పారు. అలాంటిది ఇప్పుడు మనకి ఇంత అవకాశం వచ్చిందే, మనం మానవులుగా పుట్టాం, ఇన్ని దోషాలు చేసాం, ఇన్ని పాపాలు చేసాం, దాన్ని కడుక్కోవాలి అంటే అసలు ఇది దాన్ని ఖచ్చితంగా మనం పట్టుకుని వెళ్ళాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏ జన్మలో చేసిన పాపం అనండి మేము ఇలా బాధలు పడుతున్నాం. మరి ఇలా వస్తున్నప్పుడు వినియోగించుకోకపోతే ఇంకెవరు కాపాడేది కదండి. సంకల్పపూర్వకంగా మయా ఆలోచిత అనాలోచిత, ఆలోచించి చేసినవి, అనాలోచితంగా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, రకరకాలైనటువంటి పాపాలు ఉన్నాయి మహానుభావ. వాటన్నిటిని ప్రక్షాళన చేయని చెప్పి సంకల్పపూర్వకంగా అక్కడ స్నానం చేస్తే. కాశీ వెళ్ళలేం కదా, అందరూ వెళ్ళలేరు, అంటే ఏదో రీజన్ వచ్చేస్తుంది, వెళ్ళగలం. యాక్చువల్ గా మీరు వెళ్తున్నట్టున్నారు రేపు. మరీ నమస్కారాలు తెలియజేయండి అమ్మవారు. మేము ప్రతి సంవత్సరం ఈ దశపాపహార దశమి కాశీలో ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుకు ఉండేటువంటి ప్రాముఖ్యత తెలిసినప్పుడు ఒక మనిషిగా మనం చేయగలిగింది చేస్తే మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. ఒరే వీడు ప్రయత్నం చేస్తున్నాడరా, పరీక్ష ఉంది, వీడు చదువుతున్నాడరా, ఎంతో కొంత సహకరిస్తుంది ప్రకృతి. టీచర్ చూస్తాడు, మరి వీడు బాగా చదివాడు కానీ మార్కులు తక్కువ వచ్చినాయి, పర్వాలేదు వీడిని ఇంకో దాంట్లో చూసుకుందా అని చెప్పి ఆయన ఏదో ఒక కొద్ది చనువైనా చూపెడతాడు. భగవంతుడు కూడా అలాగే, వీడు ఏదో చేస్తున్నాడు, వీడి ప్రయత్నం వాడు చేయనివ్వి, మిగతా దాంట్లో నేను సహాయం చేస్తానంటాడు. కాబట్టి ఆ డేట్స్ లేదా ఈ తిథికి సంబంధించిన ప్రాముఖ్యత మనకి తెలిసినప్పుడు వెళ్ళిపోవడమే, అంతకుమించి చేసేది ఏం లేదు. కానీ అయినప్పటికీ వెళ్ళలేకపోతున్నామండి. కొంతమంది కొంతమంది వయసు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళలేరు. అప్పుడు ఏం చేయమన్నారు, కాశీఖండంలోనే ఒక మాట చెప్పారు, ఆ రోజు మనసులో ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకుని 3 సార్లు గంగానామాన్ని స్మరించమన్నాడు. గంగా 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 ఇది త్రియో బ్రుయాత్, 3 సార్లు ఆ గంగానామాన్ని చెప్పుకుని ఈ దశహర గంగా స్తోత్రాన్ని పారాయణ చేయమన్నారు. వారికి ఈ దశపాపహార దశమి రోజున అక్కడ గంగలో చేసినటువంటి పుణ్యాన్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. అలా అయినా చేద్దాము, కానీ జన్మలో ఒక్కసారైనా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి దశమి నాడు. అలాగే రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి గంగా అవతరణ తెలుసుకోవటం అనేది మనం మనుషులుగా పుట్టినందుకు మన కనీస ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చేయటమో లేకపోతే చదువుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటారా? చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే జహ్ను మహర్షి ఆయన గంగాదేవి వస్తున్నప్పుడు సరే ఈ పర్ణశాలల మించి వస్తోందని చెప్పి ఒక్కసారిగా గంగనంతటిని తీసుకుని ఆయన కమండలంలో పెట్టేస్తాడు. మరలా ఆయన కమండలం నుండి ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అనేటువంటి పేరు ఆమెకు వచ్చింది. కాబట్టి ఈ పరమశివుడు నేరుగా ఆయన జటాజూటం నుండి వదిలిపెట్టినటువంటి ఆ గంగాదేవి అనేక రకాల పేర్లతోటి, ముఖ్యంగా 7-8 రకాలైనటువంటి పాయలు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఒక్క గంగాదేవి కాశీక్షేత్రంలో మాత్రమే ఉత్తరవాహినిగా ప్రవాహం చేస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆ కాశీక్షేత్రం పరమేశ్వరుడి యొక్క త్రిశూలాగ్రము పైన ఉన్నది. ఉత్తర భాగంలో ఓంకారేశ్వరుడు ఒక శూలాగ్రం పై, రెండో శూలాగ్రం పైనేమో విశ్వేశ్వరుడు, మూడో శూలాగ్రం పైనేమో కేదారేశ్వరుడు. ఈ 3 క్షేత్రాలు 3 శూలాల మీద ఉంటాయి. ఆ 3 శూలాలని పైకెత్తి ఈ కాశీ క్షేత్రాన్ని పరమేశ్వరుడు అంతరిక్షంలో పెట్టాడు. కానీ మన కన్నులకు మాత్రం అది సాధారణంగా భూమి మీద ఉన్నట్టే గోచరం అవుతుంది. లేకపోతే ఏ నది వెనక్కి ప్రవహిస్తుంది, అది కాశీలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కాశీ క్షేత్రాన్ని ఒకసారి జీవితంలో తలచుకోవడము, ఆ రోజున స్నానం చేయడము, వీలుంటే ఒక్కసారి గంగాదేవి యొక్క నామస్మరణ చేయడం వల్ల కూడా ఆ ఫలితం వస్తుంది. ఖచ్చితంగా విశ్వామిత్రుడు ఎంతో వైభవంగా రామచంద్రమూర్తికి చెప్పినటువంటి ఆ గంగా అవతరణని తెలుసుకుంటే మనసు పులికించిపోతుంది. వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే.